15. నెక్స్ట్ Q/R అన్నాడు, Q/R అన్నాడు. Q/R అన్న ఒకటే కదా, సో 3:2 అంటే 3/2. ఓకే, ఇక్కడ Q ఉంది, ఇక్కడ Q ఉంది, ఈ ఫ్రాక్షన్లో Q ఉంది, ఈ ఫ్రాక్షన్లో కూడా Q ఉంది. సో Q ఇక్కడ ఈ ఫ్రాక్షన్లో Q అనేది 15 అయింది, ఈ ఫ్రాక్షన్లో Q అనేది 3 అయింది. మనం ఇక్కడ రెండు వేరువేరుగా ఉన్నాయి కదా, ఒకేలా తీసుకొద్దాం. అంటే ఏంటి, ఇక్కడ నేను 3ని 5తో నేను మల్టిప్లై చేస్తున్నాను. సో పైన మల్టిప్లై చేసినప్పుడు న్యూమరేటర్లో 5తో మల్టిప్లై చేసినప్పుడు కింద కూడా డినామినేటర్లో సేమ్ 5తో మల్టిప్లై చేయాలి. అప్పుడు ఇది ఏమవుతుంది, 3 5s are 15 by 2 5s are 10. ఇక్కడ చూడండి 8/15, ఇక్కడ ఏం చేంజ్ జరిగిందని ఏం మార్చలేదు. ఇప్పుడు చూడండి, ఇది 8 ఏమో P అవుతుంది, 15 ఏమో Q అవుతుంది. P/Q/R కనుక్కోమన్నాడు కదా, P వాల్యూ ఎంత 8 రేషియో, Q వాల్యూ ఎంత 15 రేషియో, R వాల్యూ ఎంత ఇక్కడ 10 అనమాట. సో ఈ విధంగా 8 Q వాల్యూ ఎంత వస్తుంది, 3 5 15. ఓకే 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 ఇక్కడ చూడండి, 15 3s are 45, ఇది 45 కదా, అంటే ఇందులో 15 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 3 టేబుల్. సో ఇది 15 అనమాట. అంటే ఆన్సర్ ఇక్కడ 8:15 and 10 అవుతుంది. ఇక్కడ కూడా 8:15 and 10 అవుతుంది. సో రెండింటిలో కూడా ఒకే ఆన్సర్ వస్తుంది. మనకి ఇచ్చిన ఆన్సర్ అనేది కరెక్ట్ అనమాట, 8:15 10 అనమాట. సో ఈ విధంగా మనం ఇచ్చిన ఒక ప్రాబ్లమ్ని, ఇది కంపల్సరీగా గ్రూప్ డీకి వచ్చే లెవెల్ బిట్. సో ఓకేనా, స్టార్టింగ్ వాళ్ళకి, బేసిక్ క్లాస్ వాళ్ళకి ఇది చాలా ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా, నోట్ చేసుకోండి. ఈ విధమైన మోడల్ వచ్చినప్పుడు మనం ఈ విధంగా మనం ప్రాక్టీస్ చేసుకుంటాం. ఓకేనా, ఇది బేసిక్ క్వశ్చన్, గ్రూప్ డీలో వచ్చే బేసిక్ క్వశ్చన్ ఇదే అనమాట. ఓకేనా, సో మనకి నెంబర్స్ చేంజ్ అవుతాయి కానీ ఎటువంటి ఫార్ములా కానీ ఈ రూల్ మాత్రం చేంజ్ అవ్వదు. ఓకేనా, బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రూల్ చూద్దాం ఒకసారి. సో నెక్స్ట్ ఇక మనకి ఇఫ్ A/B = 2:3 ఇచ్చాడు. ఓకే, B/C = 5:7 ఇచ్చాడు, C/D = 3:10 ఉంది. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ A/D = అన్నాడు. ఇక మనకి ఇక్కడ ఈ రేషియో ఏ విధంగా ఉన్నాయి, మనకి A రేషియో, B రేషియో, C రేషియో, T రేషియో ఇచ్చాడు. ఓకే, ఫస్ట్ ఏమన్నాడు, A/B అన్నాడు. అంటే ఏకి బీకి రేషియో ఎంత 2:3. నెక్స్ట్ ఇక్కడ B/C అన్నాడు, బీకి సికి రేషియో